ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. నిదయే సర్వవిద్యానాం విషయే భవరోగిణాం గురవే సర్వలోకానాం మూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శారదా శారదాం భోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ కరుణా సింధుం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతిం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరా. స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యాం రత్నగణస్థరక్తచరణాం ధ్యాయేత్ ధ్యాయేత్ పరాదంబికా. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. సభాయే నమః. శ్రీ గురుభ్యో నమః. మన సనాతన ధర్మంలో యుగ యుగాల నుంచి వస్తున్నటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని అనుసరిస్తూ వేద విహితమైనటువంటి కర్మాచరణ చేస్తున్నటువంటి సనాతన ధర్మాన్యాయులందరూ కూడా భగవత్ స్వరూపం అనేసరికి శాస్త్రంలో చెప్పబడిన 6 రకాల భగవత్ స్వరూపాలలో ఏదో ఒక స్వరూపం మనసుకి బాగా హత్తుకుంటుంది. మిగిలిన స్వరూపాలన్నీ కూడా గౌరవిస్తాం, నమస్కరిస్తాం. కానీ భగవత్ స్వరూపంలో ఒక స్వరూపం మాత్రం మనస్సుకు నిండిపోయి ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ఆ యొక్క భగవత్ స్వరూపమే కళ్ళ ముందు నడయాడుతూ ఉంటుంది. అది వారి వారి యొక్క జన్మ పరంపరను అనుసరించి ఆ స్వరూపం మీద మనసు లగ్నమైపోతుంది. ఉదాహరణకి వేదం విధించినటువంటి భగవత్ స్వరూపము శివ, విష్ణు, శక్తి,
గణపతి, సుబ్రహ్మణ్య, సూర్య భగవాన్. ఈ 6 స్వరూపాలు వేద స్వరూపాలు. వేదం అందించినటువంటి ఏకమేవ అద్వితీయం అని చెప్పబడినటువంటి ఒక్కటే అయిన భగవత్ తత్వము 6 రకాలుగా 6 రూపాలుగా వేదం చేత, పురాణాల చేత అందింపబడినటువంటి స్వరూపాలు. వీటిలో ఏదో ఒక స్వరూపం మీద మనసు లగ్నమైపోతుంది. మిగిలిన వాటికి గౌరవప్రదమైనటువంటి స్థానం వేదం అందించింది. దాన్నే పంచాయతన పూజా విధానం అంటారు. ఆ పంచాయతన పూజా విధానం యుగ యుగాల నాటి నుంచి కూడా మనకి అందుబాటులో ఉంది. దానిని వేదవ్యాసుల వారు స్కాంద పురాణంలో సుస్పష్టంగా అందించారు. ఏంటయ్యా అంటే, నీ మనస్సుకు నచ్చినటువంటి భగవత్ స్వరూపాన్ని మధ్య భాగంలో ఉంచి మిగిలినటువంటి 4 స్వరూపాలు, పంచాయతనం అనేసరికి 5 స్వరూపాలు మాత్రమే ఉంటాయి. కానీ శాస్త్రం విధించినటువంటిది 6 స్వరూపాలు. ఈ 6 స్వరూపాలలో పంచాయతనం అని చెప్పడంలో విచిత్రం ఏంటయ్యా అంటే, శివ, విష్ణు, శక్తి, గణపతి, సూర్య భగవానుడు, ఈ 5 స్వరూపాలు పంచాయతన విధానంలో ఆరాధింపబడుతూ ఉంటాయి. మిగిలినటువంటి సుబ్రహ్మణ్య అవతారం ఆయన జన్మించడమే జ్యోతి స్వరూపంగా జన్మించారు. ఆయన అవతారంగా జన్మించినటువంటి మానవోత్తములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కట్టకడబడిన జ్యోతి స్వరూపంగానే వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి జ్యోతి స్వరూపమైన సుబ్రహ్మణ్యుడు మిగిలినటువంటి పంచాయతనంలో ప్రథమంగా ఉన్నటువంటి భగవత్ స్వరూపానికన్నా కూడా మిగిలిన 4 మూలల 4 స్వరూపాలను ఉంచుతాం. ఏ స్వరూపం దగ్గర అయినా కూడా ఇమిడిపోయే తత్వం కలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. అందుకని ఒక జ్యోతి స్వరూపంగా అక్కడ ఉంచుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వేదం విధించినటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి భగవత్ స్వరూపాలు, భగవన్నామాలు. కానీ ఎంత చెప్పినప్పటికీ కూడా నాకు నా బుద్ధి మొదలైన దగ్గర నుంచి కూడా అమ్మవారు అనే రూపంలో భగవంతుడు నా బుద్ధిలో నిక్షిప్తమై ఉన్నాడు. కొంతమందికి శివుడు అనే రూపంలో బుద్ధిలో నిక్షిప్తమై ఉండవచ్చు. కొంతమంది విష్ణువే పరమదైవంగా ఆరాధించేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వారిగా ఉండవచ్చు కాక. అలాగా వారి వారి యొక్క బుద్ధికి తగినట్టుగా భగవద్ ఆరాధన విధానాన్ని స్కాంద పురాణంలో పంచాయతన విధానం అని అందించారు. అది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుని ఆరాధించాలి. ఎందుకయ్యా అంటే, రాబో కాలం, వచ్చే కాలాల్లో నేను శివుడి భక్తుండండి, నాకు అమ్మవారు ఇష్టం లేదండి, నాకు విష్ణు ఇష్టం లేదండి, నేను శివుడి భక్తుండేనండి. కొంతమంది వస్తారు, మేము విష్ణు భక్తులమే, మిగతా వాళ్ళందరూ కూడా అసలు భగవత్ స్వరూపాలే కాదు అని అగౌరవ భావనతో ఉండేటువంటి బుద్ధి కలిగిన వారుగా మారతారు అని కలియుగంలో ఆరంభ సమయంలో ముందే గ్రహించినటువంటి వేదవ్యాసుల వారు ప్రతి ఒక్కళ్ళ పూజా మండపంలో ఈ పంచాయతనం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి శాసనం చేశారు. కాలక్రమేణా కాలక్రమేణా 5000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడే కలియుగం మొదలై 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 5122 సంవత్సరాలు అయింది ఇప్పుడే కలియుగం మొదలై. మరి ఇన్ని వేల సంవత్సరాలలో ఎన్నో దాడులు జరిగి మన సంస్కృతిని చాలా చిన్నాభిన్నం అయిపోయింది. కానీ ఇప్పటికీ కూడా అందుబాటులో ఉంది అని అంటే అది పెద్దలు, గురువులు ఇచ్చినటువంటి అనుగ్రహమే. ఆ అనుగ్రహంతోనే మనం లలిత వైభవాన్ని వేదవ్యాసుల వారు అందించినటువంటి బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి ఉపదేశం చేసినటువంటి లలిత సహస్రనామంతో కూడుకున్నటువంటి పూర్వాపరాలతో కూడుకున్నటువంటి చరిత్ర ఈ రోజు నుంచి చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే లలిత సహస్రనామం అందరూ తెలుసు కంటే వినాలా అండి, కళ్ళు మూసుకుంటే నోట ఆసుగా వస్తుందండి, దాన్ని మళ్ళీ వినాలా అంటే వినాలి. ఎందుకయ్యా అంటే ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానం అమోఘం. ఎంతో పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఒక్క నామాల్లో దట్టించి పెట్టేస్తారు. అంటే ఉదాహరణకి మనకి రీసెంట్గా దీపావళి జరిగింది. చాలా పెద్ద వెలుతురుతో చాలా పెద్ద శబ్దం వచ్చేటటువంటి బాంబు ఇంతే ఉంది.
అంత పెద్ద వెలుతురు, అంత పెద్ద శబ్దంతో వచ్చేటటువంటి బాంబు సైజు ఇంతే ఉన్నప్పటికీ కూడా దానిలో అంత శక్తి ఎలాగైతే పొదిమి ఉందో భగవన్ నామంలో అంత శక్తి నిండి నిబిడీకృతం చేశారు ఋషులు. వారినే వశన్యాది వాగ్దేవతలు అని లలితా సహస్రనామం చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఎవరి ద్వారా ఈ యొక్క శాస్త్రం అనేది బయటకు వచ్చింది? కేవలం సహస్రనామమేనా అంటే కాదు, దానికి ముందు చరిత్ర ఉంది. దానికి ముందంతా కూడా గురు శిష్య సంవాదం ఉంది. లలితా సహస్రనామం నేర్చుకోవాలి అన్నా ఖచ్చితంగా లలితా సహస్రనామానికి ఉన్న పూర్వపీఠిక తెలుసుకుని దానిలో చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో నేను క్వాలిఫై అయి ఉన్నానా లేదా. ఎందుకయ్యా అంటే ఒక ఎగ్జామ్ రాయాలి అన్నా, ఒక చోటికి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి అన్నా అర్హత అనేది కావాలి. క్వాలిఫికేషన్ లేనిదే ఎక్కడ తీసుకోరు, ఏ స్థానంలో కూర్చోబెట్టరు. మరి అత్యద్భుతమైనటువంటి మోక్షాన్ని అందించేటటువంటి లలితా సహస్రనామానికి మినిమం క్వాలిఫికేషన్ ఉండద్దా? మరి క్వాలిఫికేషన్ లేకుండా ఎలా చదివేస్తున్నాం? ప్రశ్న వేసుకోవాలి మనమే. ఆ ప్రశ్న వేసుకుంటే దాని వెంట సమాధానం అదే వస్తుంది. ఎందుకయ్యా అంటే లలితా సహస్రనామం శాస్త్రం. ఆ శాస్త్రాన్ని అందిపుచ్చుకోవాలంటే గురుముఖత నేర్చుకోవాలి. గురుముఖత ఎందుకు నేర్చుకోవాలి అంటే గురువు వెంటనే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి నేర్పడు. ఏ గురువు నేర్పరు. గురుముఖత లలితా సహస్రనామం నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి వెంటనే నామంలోకి తీసుకువెళ్ళారు. పూర్వపీఠిక చెప్పి పూర్వపీఠికలో నీకు అర్హత ఉందో లేదో తూకం వేసుకొని అన్న, ఇటు లలితా సహస్రనామం పెట్టాను, ఇటు నువ్వు తూగుతున్నావా లేదా చూసుకో, చూసుకున్న తర్వాత అప్పుడు నామాల్లోకి తీసుకువెళ్తానని గురువు చెప్తారు. అందుకే గురుముఖత విద్య మోక్షానికి ఒక్క మెట్టు దూరంలోనే ఉంటుంది. గురువు లేని విద్య అంధకార బంధులు. విద్య వచ్చేగాక కరతలా మలతలం అవ్వవచ్చుగాక పుస్తకం లేకపోయినా ఆమూలాగ్రం చదివేసే అంత జ్ఞానం ఉండవచ్చుగాక. కానీ దీపాలు పెట్టాం, కానీ దానికి జ్యోతి వెలిగించనిదే అది సంపూర్ణం కాదు. అది దీపం కింద లెక్క కాదు. అది తైలం వేసాము, దాని కింద పాత్ర పెట్టాము, ఒత్తు వేసాము, అది దీపం కాదు. జ్యోతి ఎప్పుడైతే దానికి తగులుతుందో అప్పుడు అది దీపం అంటారు. అంతవరకు అది దీపం కాదు. అలాగే నా లోపల తైలం అనేటటువంటి నామాలన్నీ కూడా కూడుకున్నాయి. పాత్ర అనేటువంటి శరీరం నాకు ఉంది, ఒత్తు అనేటువంటి లోపల జ్యోతి ఉంది. ఈ జ్యోతి గురువు అనేటటువంటి దీపం, ఆ వెలుగు తగిలితే గాని దీనిలో ఉన్నటువంటి జ్ఞానధార వెలుగు రూపంలో బయటికి రాదు. ఆ వచ్చిన నాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం సమాహు పండితం బుధాః అని భగవద్గీతలో భగవానుడు చెప్పినట్టుగా సుస్పష్టమైనటువంటి జ్ఞానం గోచరమవుతుంది. గురువు లేకుండా ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా అంధకారం తప్ప ఏమీ కనపడదు. కాబట్టి గురువుని ఆశ్రయించాలి. ఇక్కడ అదే చెప్తున్నారు పూర్వపీఠికలో. బ్రహ్మాండ పురాణ అంతర్గతంగా సాక్షాత్తు సనక సనందనాది మహర్షులందరూ కూడా దక్షిణామూర్తి సన్నిధానానికి వెళ్ళి అక్కడ ఆయన చిన్ముద్ర పట్టి ఇచ్చినటువంటి జ్ఞాన బోధని వారు మాత్రం తెలుసుకోగలిగారు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం పరిశిష్టాంతే వసదృషి గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిక చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే. అక్కడ కూర్చున్నటువంటి ముని జనగణాన జ్ఞానదాతారమారాత్ వాళ్ళందరికీ కూడా సనక సందనాది మహర్షులకి ఆయన చిన్ముద్రతో జ్ఞానాన్ని బోధ చేశాడు. ఒక్క మాట నోటి వెంట రాల, చిన్ముద్ర చేత జ్ఞానాన్ని వారు ఆ లెవెల్లో ఉన్నారు కాబట్టి అర్థమైంది. మరి మన లెవెల్లో ఉన్న వాళ్ళకి అర్థం కావాలంటే అదే జ్ఞానం, అదే భగవత్ స్వరూపము దక్షిణామూర్తి నుంచి హయగ్రీవమూర్తిగా ఆవిర్భవించి ఆ హయగ్రీవమూర్తి అర్హత కలిగినటువంటి అగస్త్య మహర్షి తపస్సు చేస్తే గురు రూపంగా హయగ్రీవమూర్తిగా వచ్చి భూమి మీదకి వచ్చి అగస్త్య మహర్షి వారికి ఉపదేశం చేశారు. ఏమి ఉపదేశం చేశారయ్యా అంటే అగస్త్య మహర్షుల వారు చెప్తున్నారు,
లలితా సహస్రనామ స్తోత్ర పూర్వపీఠికా ప్రథమోధ్యాయః శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గసిద్ధి లయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. అమ్మని ప్రార్థన చేస్తున్నారు. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గసిద్ధి మహేశ్వరీం నమామి లలితాం దేవీం నిత్యం మహాత్రిపుర సుందరీం. అక్కడ అగస్త్యుల వారు చెప్తున్నారు, ఇదంతా కూడా గురు శిష్య సంవాదం ఉంటుంది. అందుకనే ప్రప్రథమంగా లలితా సహస్రనామం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇది పారాయణ చేయవలసిన అవసరం లేదు. కానీ ఇది తెలుసుకుందే లలితా సహస్రనామంలోకి అసలు కుదరదు. మొట్టమొదట్లో ఇప్పటికీ కూడా కాంచి కామకోటి పీఠంలో లలితా సహస్రనామం నేర్పించాలి అని నియమం ఉంటే ముందు దీని మొత్తం చదివించి దీనిలో అర్థం తెలుసుకుని ఆ తర్వాతే నేర్పిస్తారు అక్కడ. దాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అది నా నోటి ద్వారా వస్తుందని నేను అనుకోవడం లేదు, హయగ్రీవుల వారే పలికిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అశ్వారణ మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యాశ్చరితం పరమాద్భుతం. ఓ మహాబుద్ధి కలిగిన హయగ్రీవ స్వామి, సర్వశాస్త్ర విశారద, సర్వశాస్త్రాలు కరతలామలకమైనటువంటి ఓ జ్ఞాన గురు స్వరూపమా, కథితం లలితాదేవ్యాశ్చరితం పరమాద్భుతం. అయ్యా ఇప్పటి వరకు చెప్పినటువంటి లలితాదేవి చరిత్ర అత్యద్భుతంగా ఉన్నదయ్యా. పూర్వం ప్రాదుర్భవో మాతు స్తథా పట్టాభిషేచనం. ఏం చెప్తున్నాడో మొత్తం రీకాల్ చేసుకుంటున్నాడు. గురువు గారు అన్నీ చెప్పేసి ఒకటి చెప్పలేదట. ఏం చెప్పలేదు అని చెప్పకుండా అయ్యా నా అర్హత ఇప్పటి వరకు నాకు ఇవన్నీ చెప్పావు అని చెప్పి లిస్టు చెప్తున్నారు. లిస్టు చెప్పడంలో అర్థం ఏంటయ్యా అంటే అప్పటి వరకు లలితా సహస్రనామానికన్నా ముందు ఏమేమి చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పూర్వం ప్రాదుర్భవో మాతు స్తథా పట్టాభిషేచనం బండాసురవదశ్చైవ విస్తరేణ త్వయోదితాః. అమ్మవారు పూర్వమే ఉద్భవించినదై పట్టాభిషేకం జరిగి బండాసురుడి యొక్క అసురుల సంహారం చేసినటువంటి యుద్ధకాండని వర్ణితం శ్రీపురం చాపి మహావిభవ విస్తరం శ్రీమత్ పంచదశాక్షర్యా మహిమా వర్ణితాస్తదా. మణిద్వీపాన్ని వర్ణన చేశారట. మణిద్వీపం మొత్తం అంతా కూడా వర్ణన చేశారు. మహావిభవ విస్తరం, ఎక్కడా కూడా కించిత్ కూడా వదలకుండా మొత్తం వర్ణించారట హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి. శ్రీమత్ పంచదశాక్షర్యా మహిమ విస్తరం, అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మంత్రం పంచదశాక్షరి అంటే 16 అక్షరాల మూల మంత్ర బీజాక్షరం. అంటే ఉన్నతమైనటువంటి 16 అక్షరాల బీజాక్షరి మంత్రాన్ని ఇచ్చేశారు. అంటే దానికి ముందు గణపతి మంత్రం, బాలా మంత్రం, వారాహి మంత్రం, శ్యామలా మంత్రం, చండీ మంత్రం, ఈ మంత్రాలన్నీ కూడా ఆయన మొత్తం అందించిన తరువాత చివరిలో శ్రీ విద్యా తంత్రం ప్రకారం చెప్తున్నాను. ఇదంతా శ్రీ విద్యా తంత్రంలో ఇవన్నీ కూడా అందిస్తారు. అందించి చివరిలో 16 అక్షరాల మహామంత్రాన్ని అందిస్తారు. ఇక్కడ అదే చెప్తున్నారు, మహాపంచదశాక్షర్యా మహిమా విస్తరా. తరువాత షోడన్యాసో దేవ్యా న్యాసకండే సమీరితా అంతర్యాయ క్రమశ్చైవ బహిర్యాయ క్రమస్తదా. అమ్మ యొక్క ఆరాధన ఎలా చెయ్యాలి, అంతర్యాగం ఎలా చెయ్యాలి, బహిర్యాగం ఎలా చెయ్యాలి. అంటే బహిర్యాగం అంటే యాగాలు హోమాలు అమ్మవారికి సంబంధించి ఎలా చెయ్యాలి అని హయగ్రీవ వారు మొత్తం అంతా కూడా వివరించారు. అదే రీతిగా నీ లోపల అంతర్యాగం ఎలా జరగాలి, నీ లోపల యాగగుండం ఉన్నది, ఆ యాగగుండంలో నీవు ఎలా తపిస్తూ అంతర్యాగాన్ని ఎలా నీవు చెయ్యాలి అని కూడా వివరమిచ్చారు హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి. చూడండి ఎంత విద్యని బోధించేశారో అవన్నీ కూడా రీకాల్ చేసుకుని గురువు గారి చెప్తున్నారు హయగ్రీవ స్వామి వారు. అంటే లలితా సహస్రనామం తెలుసుకోవాలి అని అంటే
ఇవన్నీ కూడా విను తెలుసుకో. ఈ విద్యలన్నీ తెలుసుకుంటే అప్పుడు ఆ నామాలకు అర్హత ఉంటుంది. ఇప్పుడే చాలా మంది డౌట్లు వచ్చేసి ఉండొచ్చు, ఇన్ని విద్యలు తెలుసుకుంటే గాని ఆ నామాలు పలకడానికి అర్హత ఉంటుందా అని. ఇంకా ఉన్నాయి. మహాయాగ క్రమశ్చాపి పూర్వకండే సమీరితా పురాశ్చరితం కండేతు జపలక్షణ మిశ్రితా. జపం ఎలా చెయ్యాలి, జప విధానం ఏంటి, అమ్మవారి జప విధానంలో ఉన్నటువంటి శక్తి ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా వర్ణించారట. అలాగే హోమకండే త్వయా ప్రోక్త హోమ ద్రవ్య విధిక్రమ చక్రరాజస్య విద్యాయ శ్రీదేవ్యా దేశికాత్మనో. శ్రీ యంత్రం అంటే ఏంటి, శ్రీ యంత్రంలో ఉన్నటువంటి కోణాలు ఏంటి, ఆ కోణాల్లో అధిష్టాత్ర అయినటువంటి శక్తులు ఎలా ఉంటాయి, ఆ శక్తులను ఎలా ఆరాధించాలి అని సంపూర్ణమైనటువంటి శ్రీచక్ర విద్యని కూడా అందించారట. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి యాగాలు హోమాలు ఎలా చెయ్యాలి, ఏ ఏ ద్రవ్యాలు వాడాలి, ఇక్కడ అదే చెప్తున్నారు. హోమకండే త్వయా ప్రోక్త హోమ ద్రవ్య విధిక్రమ. హోమ ద్రవ్యాలు ఏమేమి వాడాలో కూడా హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి సుస్పష్టంగా వివరించారట. తరువాత రహస్యకండే తదాత్మాం పరస్పర ముదీరితాం స్తోత్రకండే బహువిధాం స్తుతయా పరికీర్తితా. రహస్యకండే రహస్య విద్య అయినటువంటి శ్రీ విద్యలో అన్ని రకాల శ్రీ విద్యలోనే చాలా రకాలు ఉంటాయి. వామాచారము, సమయాచారము, కౌలాచారం అనేవి మెయిన్ గా ఉంటాయి. ఇంకా ఇంకా చాలా రకాలు ఉన్నాయి, ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఇలాంటి విద్యలన్నీ కూడా రహస్య విద్యలు అంటారు. బహిర్గతంగా అవే విద్యలు ప్రకటించరు, లోపల ఆ విద్య నడుస్తూ ఉంటుంది. అటువంటి విద్యలన్నీ కూడా రహస్య కండేతు విద్యాయాం పరస్పర ఉదీరితాం. వాటితో పాటే ఆ విద్యలు అందుకోలేటువంటి వాళ్ళకి స్తోత్రకండే బహువిధ స్తుతియా పరికీర్తితా. కీర్తన చేస్తూ స్తోత్రాలని పఠించడం వల్ల వచ్చేటటువంటి జ్ఞానాన్ని కూడా అందించారట. ఎవరు? అగస్త్యుల వారు, హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి అందించారు. మంత్రిని దండిని దేవ్యా ప్రోక్తాం నామ సాహస్రకం నతు శ్రీ లలితాదేవ్యా ప్రోక్తం నామ సాహస్రకం. మంత్రిని దండిని దేవి అంటే వారాహి శ్యామలాదేవి యొక్క చరిత్ర, వారి యొక్క యంత్రాలు, వారి యొక్క పూజా విధానాలు, వారి యొక్క సహస్రనామాలు కూడా నాకు అందించారు. నేను కానీ నతు శ్రీ లలితాదేవ్యా నామ సాహస్రకం. అయ్యా, లలితాదేవి నామ సహస్రకం నాకు చెప్పలేదు. తత్ర మే సంశయో జాతో హయగ్రీవ దయానిదే. అయ్యా, ఇన్ని విద్యలు చెప్పడంలో మీరేమైనా మర్చిపోయారేమో అనుకుంటున్నాను. మీరు మర్చిపోరు, మీరు మర్చిపోయారేమో నేను అనుకుంటున్నాను. కిం వా త్వయ విస్మృతం తత్ జ్ఞాత్వా వా సంప్రీత్యయా. అందుకని నేను గుర్తు చేస్తున్నాను స్వామి, మీరు మర్చిపోయారని కాదు. ఇన్ని విద్యలు చెప్పడంలో ఆ తన్మయత్వంలో మీరు మర్చిపోయారేమో నేను అనుకుంటున్నాను. కానీ మమవా యోగ్యత నాస్తి స్తోతుం నామ సహస్రకం కిమర్థం భవతం నోక్తాం తత్ర మే కారణం వద. అయ్యా, మమవా యోగ్యత నాస్తి. ఆ పరాభట్టారిగా మహాత్రిపుర సుందరి దేవి అయినటువంటి జగన్మాత యొక్క సహస్రనామాలు వినడానికి నాకు యోగ్యత లేదా? మమవా యోగ్యత నాస్తి స్తోతుం నామ సహస్రకం వినడానికి యోగ్యత లేదా? ఎవరు అడుగుతున్నారండి? సాక్షాత్తు హయగ్రీవుల వారు అగస్త్యుల వారు ఉపదేశం చేస్తున్న సమయంలో అంత విద్యను ఉపదేశం పొందినటువంటి వ్యక్తి నామ సహస్రం వినడానికి నాకు యోగ్యత ఉందా లేదా అని అడుగుతున్నారంటే మనం ఆయన స్థాయిలో ఉన్నామా? కనీసం అగస్త్యుల వారి స్థాయిలో ఉన్నామా? కానీ అమ్మ దయ ఎలా ఉందో చూడండి. విరివిగా అలా దుకాణంలోకి వెళితే ఇలా లలితా సహస్రనామ పుస్తకం వస్తోంది, 10 మందితో పాటు కూర్చుంటే 11వ రోజు వచ్చేస్తోంది. అమ్మ దయ హయగ్రీవుల వారి కన్నా మన మీద ఉన్నది. కానీ అడుగుతున్నారు, మమవా యోగ్యత నాస్తి స్తోత్రం నామ సహస్రకం.
అయ్యా వినడానికైనా నాకు యోగ్యత లేదా? అదే చెప్తున్నారు. కిమర్థం భవతాన్నోక్త తత్రమే కారణం వద. అయ్యా నాకు యోగ్యత లేకపోతే ఆ యోగ్యత ఎలా కావాలో ఆ కారణాన్ని నాకు ఉపదేశం చేయండి, దానికి సంబంధించినటువంటి యోగ్యతని నేను పెంచుకుంటాను. అక్కడ చూడండి ఆయన ఎంత ఉద్రికతో కింద స్థాయికి దిగి నాకు చెప్పండి దయించి, మీ ద్వారా నేను నేర్చుకుంటాను, నేర్చుకుని మళ్ళీ ఆ నామ సహస్రకానికి కావలసినటువంటి యోగ్యత నేను అందిపుచ్చుకుని వస్తానండి అని చెప్తున్నారు. అక్కడ చెప్తున్నారు, ఇతం ప్రోక్తాం హయగ్రీవో మునినా కుంభ సంబన ప్రహృష్టవచనం ప్రాహు తత్రమే ఇతి ప్రోక్తా హయగ్రీవో మునినా కుంభ సంభన ప్రహృష్టవచనం ప్రాహు తపసం కుంభ సంభవం. ఓ కుండలో పుట్టిన హయగ్రీవ, నీకు అర్హత ఉన్నదయ్యా. ఏంటయ్యా అర్హత అంటే లోపాముద్రాపతే అగస్య, లోపాముద్రాపతే అగస్య సావధాన శృణుం నామ్నాం సాహస్రకం ఎన్నోక్త కారణం తత్ర ఏవతే. నీవు నామ సహస్రం వినడానికి యోగ్యత ఉన్నదయ్యా. ఏంటిదయ్యా యోగ్యత అంటే లోపాముద్రాపతే అగస్య, లోపాముద్ర అయినటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆవిడ యొక్క భర్త కావడమే నీకు ఆ అర్హత ఇచ్చిందయ్యా. శ్రీమాత్రే నమః. అటువంటి అర్హతతో నీవు శ్రద్ధగా విను అని హయగ్రీవుల వారు చెప్తున్నారు. రహస్యమితి మత్వాహం నోక్తావాన్ తేన చాత్యతాః పునశ్చాప్యే పునస్యాత్మా తస్మాత్ తత్ర మే వదామ్యహం. రహస్యమితి మత్వాహం, అయ్యా ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటిది అత్యంత గుప్తమైన రహస్యమైనటువంటి సహస్రనామ విద్య, అత్యంత గుప్తమైనటువంటి విద్యది. బ్రూయచ్యా శ్యోత్య భక్తాయాః రహస్యమపి దేశికాః భవతానాం ప్రథమే సాధ్యాం దయాత్య కదనంచతాః న శటాయ న దుష్టాయ న విశ్వాసాయ కర్హచిత్ న మాతృభక్తియుక్తాయ శ్రీ విద్యారాజవేదినే. ఇక్కడ ఇంకా క్వాలిఫికేషన్ చెప్తున్నారు ఎవరు? ఇప్పుడు వరకు అడిగిందేమో హయగ్రీవుల వారు అడిగారు, మమా యోగ్యత నాస్తి అని. ఆ యోగ్యతలు ఏంటో చెప్తున్నారు. బ్రూయతాచ్యాస్య భక్తాయాః రహస్యమితి దేశికాః. త్రికరణ శుద్ధిగా లేనటువంటి వాళ్ళు, అశుచి కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి ఈ నామ సాహస్రకం ఇవ్వవద్దు. భవతాన్న ప్రదేశాయ దయాభక్త్యా కదాచిత్. శౌచంతో ఉన్నటువంటి వాళ్ళకి, జ్ఞాన సముపార్జన చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఈ నామ సహస్రకం ఇవ్వు. నశఠాయ నదుష్టాయ నవిస్వాయ కరహచిత్. దుష్టుడికి, నీచుడికి శ్రీమాత్రే నమః. 2 రోజుల నుంచి జ్వరంతో ఉండడం వల్ల కొద్దిగా అపశృతి వస్తుంది. జయ బోలో మాతా మహారాజ్ఞికి జై. నశకాయ నదుష్టాయ నవిస్వాయ కర్హచిత్. అమ్మ మీద విశ్వాసం లేనటువంటి వాడు, అమ్మ అంటే కేవలం స్త్రీగా భావన చేసేటటువంటి వాడు, అలాగే దుష్ట బుద్ధి కలిగినటువంటి వాడు శఠుడు. శఠుడు అంటే ఏది చెప్పినా ఏదో క్వశ్చన్ రేజ్ అవుతూనే ఉంటది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో అని శాస్త్రం చెప్పింది. నువ్వు కార్యం చేసేటప్పుడు శాస్త్రాన్ని పక్కన పెట్టుకుని ధర్మశాస్త్ర అనుసంధానంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళు, నువ్వు ఉద్ధరించబడతావు అని అంటే ఇది నిజమేనా అండి, ఇది జరుగుద్దా అండి అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ జీవితాంతం వెళ్తూ ఉంటాడు. తృప్తి చెందడు, దానిలో ఉన్న అమృతత్వాన్ని అనుభూతి చెందడు.
ఎంతసేపు క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్లోనే జీవితాంతం గడిచిపోతూనే ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ ఉండేటువంటి వాడిని షటుడు అంటారు. ఎంతకాలం అయినా సరే అక్కడే ఉంటుంది కానీ బుద్ధి ఉన్నత స్థాయికి వెళ్ళదు. వెళ్ళాలి అని అంటే ఈ ఆలోచనల స్థాయిని పెంచుకోవాలి. పెంచుకున్న నాడు అది ఉత్కృష్టమైన స్థానానికి చేరుకుంటుంది. అంతవరకు కూడా అలాగే ఉంటుంది, బుద్ధి పెరగదు. అలాంటి వాడు షటుడు అంటారు. ఆ షటుడికైనా తర్వాత కన్నా కూడా కింద స్థాయిలో దిగిపోయిన వాడు దుష్టుడు. దుష్టుడు ఎలాంటి వాడు అంటే రావణాసురుడు లాంటివాడు. రావణాసురుడు తెలియనటువంటి విద్య లేదు, తెలియనటువంటి శాస్త్రం లేదు, సకల శాస్త్ర కోవిదుడు, సకల విద్యాపారంగతుడు. కానీ నేను చేయను, నాకు అవసరం లేదు, నాకు ఇష్టం లేదు అంటాడంత ఒకటే మాట. తను సాక్షాత్తు బ్రహ్మమానస పుత్రుడు యొక్క పుత్రుడు, సకల శాస్త్రాలు అవపోసనపడినటువంటి బ్రహ్మవేత్త. కానీ ఆచరణలోకి తీసుకురానటువంటి శాస్త్రం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. శాస్త్రం అంతా తెలుసుకుంటేనే పాటిస్తాను అంటే జీవితం సరిపోదు. తెలుసుకున్నంత వరకు తెలుసుకుని మిగతాది భగవత్ కృపచేత తెలుసుకుంటాను అని తెలిసినంత వరకు ఆచరించడమే మనకున్నటువంటి ముందున్న కర్తవ్యం. అంతేకాని అంతా తెలుసుకున్న తర్వాత నేను చేస్తాను, అంతా అర్థం తెలుసుకున్న తర్వాతే నేను లలితా సహస్రనామం చదువుతాను అన్నం కూడా ఇప్పుడున్నటువంటి కలియుగంలో కరెక్ట్ కాదు. గురుముఖత ఈ యొక్క పూర్వపు ఇటుక తెలుసుకుని ఆ అర్హతతో చదువుకోవడం ఉత్తమమైన మార్గం. రావణుల్లాగా అన్నీ తెలుసుకున్నా కానీ చేయకుండా ఉండడం కూడా వృధానే. అది ఎలాగంటే అమృతం కోసం తెచ్చినటువంటి పాత్రలో విషం పోసినట్టు. అమృతం కోసం తెచ్చినటువంటి పాత్ర అమృతమే పోయాలి, అప్పుడు అమృతం నిండుగా ఉంటుంది. పాత్ర అమృతం కోసం తెచ్చి విషాన్ని పోస్తున్నామంటే దానివల్ల ఉపయోగం ఉండదు. అలాగే దీంట్లో అమృతమని చెప్పాడు, కానీ లౌకికమైనటువంటి విషయాలని, లౌకికమైనటువంటి వ్యామోహాలతో కూడుకున్న విషయాన్ని నింపుకుంటూ ఉంటే ఈ పాత్ర నిండుతుంది, కానీ ఈ పాత్ర ఎప్పుడో ఒకప్పుడు పగిలిపోతుంది. పగిలిపోయినటువంటి పాత్ర మళ్ళీ ఇంకొక పాత్రలోకి వెళ్ళేసరికి ఇదే పాత్ర వస్తుందని ఎవ్వరు భగవంతుడే గ్యారంటీ ఇవ్వలేడు. మళ్ళీ తెలియకగా ఇంకొక పాత్ర వస్తుందేమో, ఆ పాత్రలో మళ్ళీ అమృతత్వం పోసుకోవడానికి పనికిరాదు ఆ పాత్రలో నుంచి మళ్ళీ భగవత్ కృప చేత మళ్ళీ ఇటువంటి పాత్ర ఎన్ని కోట్ల జన్మలు ఎత్తి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారం కలుదుస్తారే కృపయా పారే పాహిమురారు అంటారు ఆదిశంకర భగవత్పాదులు. ఆ యొక్క పునరపి జననం పునరపి మరణం జరిగి ఎన్ని జన్మలు ఎత్తి మళ్ళీ ఈ మానవ జన్మ ఎత్తాము. ఈ మానవ జన్మ నుంచి మళ్ళీ తిరియక జన్మగా మనకు అవసరం లేదు అనుకుంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే శటత్వాన్ని విడిచిపెట్టి దుష్టత్వాన్ని విడిచిపెడతామో అప్పుడు విశ్వాసం అనేది నెలకొంటుంది. అప్పటికీ కూడా విశ్వాసం లేనటువంటి వాళ్ళకి చెప్పకూడదంటే ఈ లలితా సహస్రనామం. నా శటాయ నా దుష్టాయ నా విశ్వాసాయ కర్హచిత్, ఇక్కడ అండర్లైన్ చేసి మరి చెప్తున్నాను. నమాతృభక్తియుక్తాయ శ్రీ విద్యా రాజవేదిని. అమ్మ మీద భక్తి లేనటువంటి వాడికి విద్య చెప్పవద్దయ్యా. నా మాతృభక్తియుక్తాయ శ్రీ విద్యా రాజవేదిని. ఉపాసకాయ శుద్ధాయ దేహాయ నామ సాహస్రకం యాని నామ సాహస్రాణి సంధ్యా స్థిత్యాత్ ప్రకీర్తయేత్. ఎవరికి నేర్పాలి అనంటే ఉపాసకాయ శుద్ధాయ దేవ్యాం నామ సహస్రకం. ఉపాసకులకి ఈ సహస్రనామం ఇవ్వాలట. ఉపాసకులు అనంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వరకు అత్యద్భుతమైనటువంటి ఉపాసకులు అనే పదానికి అర్థాన్ని వివరించారు. అంతర్ముఖ ఆరాధన ఎడతెగకుండా అంతర్ముఖ ఆరాధన నిరంతరం జరుగుతూనే ఉంటుందో. బహిర్ముఖ ఆరాధన శరీరగతమైనటువంటి విషయం. అది ఉదయం
నేను ఈ రోజంతా చేస్తాను అని నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఉదయం 10 గంటల మొదలుపెట్టి రాత్రి 10 గంటల వరకు చేస్తానని సంకల్పించినా కూడా దేహం సహకరించదు. మలమూత్రమయమైన శరీరం ఇది. దీనికి సంబంధించిన సంస్కారాలు జరుగుతూనే ఉండాలి. కాబట్టి ఆ ఎడతెగకుండా అనే పదం దానికి వర్తించదు, ఈ దేహానికి వర్తించదు. మధ్యలో ఇంటర్వెల్ కావాలి, మళ్ళీ దేహాన్ని శుద్ధి చేసుకోవాలి, శౌచం చేసుకోవాలి, ఆచమనాలు అర్ఘ్యాలు స్వీకరించాలి, మళ్ళీ ప్రాణాయామం చేసి అంగన్యాస కరన్యాసాలు చేస్తే కానీ మళ్ళీ పూజలో కూర్చోడానికి కుదరదు. ఈ దేహం పూజలో కూర్చోడానికి కుదరదు. కానీ అంతర్ముఖ యాగం దానికి ప్రాణాయామంతో పని లేదు, ఆచమనంతో పని లేదు, స్థానంతో పని లేదు, దేంతో కూడా పని లేదు. నిరంతరం ఎడతెగకుండా చెయ్యడం మొదలు పెడితే అది ఉపాసన అంటారు. అది గురుముఖత మొట్టమొదట నామరూప మంత్రాన్ని ఇస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న సహస్రనామాలలో ఏదో ఒక నామాన్ని గురువిస్తారు. ఆ నామాన్ని నీవు ఇన్ని లక్షలు జపం చేయవయా అంటారు. దానిలో క్రమ పద్ధతిని వివరిస్తారు. ఆ క్రమ పద్ధతి ఎలా చేయాలంటే నీ జీవితం ప్రస్తుతానికి ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే చేసుకుంటూ వెళ్ళిపో. కానీ ఉదయం నిద్రలేవు, భగవద్ దగ్గర దీపం పెట్టుకో, జపాన్ని చేసుకుంటూ వెళ్ళు. ఉదయం పూట జపం చెయ్యి, ఒక మాల అంటే 108 జపం చెయ్యి. మిగిలిన సమయం మొత్తం నీ ఏ కార్యక్రమం చేసుకుంటున్నావో ఆ కార్యక్రమం జరుగుతూనే ఉండాలి. నీ లోపల ఆ నామం తిరుగుతూనే ఉండాలి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామం జరుగుతూనే ఉండాలి. బయట పనులు జరుగుతూనే ఉండాలి. కొత్తలో దానికి కనెక్ట్ అవ్వక ఇబ్బంది పడవచ్చు గాక, దాన్ని ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో, నామాన్ని నీ జీవితంలోకి అలవాటు చేసుకుంటావో ఆ అర్హత నీ ముఖంలో గురువు కనిపెట్టేస్తారు. ఆ నామం యొక్క శక్తి అది ఒక బాంబు లాంటిది. లోపల ఎప్పుడైతే ప్రజ్వలిస్తుందో నీ ముఖంలో అది కనబడుతుంది. దాన్నే ఉపాసన అంటారు. ఆ ఉపాసన శక్తి నామరూపంగా గురువు ఇచ్చినంత మాత్రం చేత ఆ శక్తి ప్రజ్వలించిన తరువాత శిష్యుడు లైన్లో పడ్డాడు, నామానికి అర్హత అయ్యాడు, తర్వాత మంత్రాన్ని ఇవ్వాలి అని చెప్పి మంత్రపూరితమైనటువంటి శక్తిని అనుసంధానం చేస్తారు. అనుసంధానం చేసిన తర్వాత అప్పుడు ఎడతెగకుండా నామాన్ని చేయడం మొదలుపెట్టినటువంటి శిష్యుడు మంత్రాన్ని అలా అనుసంధానం చేస్తూ ఉంటాడు. దానితో పాటు బహిర్గతంగా కాలంలో ఉత్కృష్టమైన స్థితి, అధోగతమైన స్థితి జరుగుతూనే ఉంటుంది. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా. వాటికి తట్టుకుంటూ ఉపాసన ఎలా చేయాలో కూడా శిష్యుడికి నేర్పిస్తూ ఉంటాడు గురువు గారు తన యొక్క స్థితిగతులకు తగ్గట్టు. నామాన్ని ముందు అందిపుచ్చుకోలేని వాడు మంత్రం దాకా ఎలా వెళ్ళగలుగుతాడు? అది ఆ స్థితిలో ఉపాసకాయ శుద్ధాయ దేవ్యాయ నామసాహస్రకం, అటువంటి ఉపాసకుడికి అంటే నామాన్ని అందిపుచ్చుకోవాలంటే తనకు ఉన్నటువంటి అర్హత ఏంటిదో చెప్తున్నారు హయగ్రీవ స్వామి వారు. యాని నామ సహస్రాన్ని సంధ్యా స్థిత్యాని ప్రసాదయేత్, తాను ఉదయ సంధ్యలను లెక్కగట్టుకుంటూ జీవనాన్ని చేస్తూ ఉంటాడట ఉపాసకుడు. అంటే ఉదయం సాయం సంధ్యా సమయానికి సూర్యోదయం. ఇప్పుడు శాస్త్రంలో చెప్పబడింది సంధ్యావందనం చేసేటటువంటి అర్హత కలిగినటువంటి కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటయ్యా అంటే వాళ్ళ జీవితంలో యజ్ఞోపవీత ధారణ చేసి తత్క్రమంగా వాళ్ళు చేసేటటువంటి విధానం ఉంటుంది. అటువంటి విధానాన్ని అనుసరిస్తూ వాళ్ళు ఉదయం సాయంత్రం సంధ్యావందనం చేస్తారు. మరి మిగిలిన వాళ్ళు అర్హత పొందాలంటే ఎలాగయ్యా అంటే దానికి నామరూప మంత్రాన్ని ఇచ్చారు. ఒకవేళ ఉదాహరణకి మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి ఉదయం సాయంత్రం స్నానం చేస్తున్నాం, శుచిగా ఉంటున్నాం. అదే బయటికి వెళ్ళినప్పుడు అన్ని సమయాల్లో అనువుగా ఉండదు. అందుకనే పద్యంలో చెప్తూ ఉంటారు, అనువుగా అని చోట అది కులమన రాదు, కొంచెం ఉండుటెల్ల కొదవు కాదు, కొండ అర్థమందు కొంచెం అయి ఉండదా విశ్వదాభిరామ వినురవేమ అని. అనువుగా అని చోట మరి ఎలా చేయాలి అంటే శాస్త్రంలో ఎదుర్పబడింది స్నాన విధులు అంటారు. మన కార్తీక మాసంలో స్నానాలు చాలా విశేషం. ఇటువంటి విశేషంలోనే స్నానాల గురించి తెలుసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి టూర్ వెళ్ళాం, అందరం కలిసి కాశీకి బయలుదేరాం, ట్రైన్కి వెళ్ళాం, లేదు బస్కే వెళ్ళాం. బస్కి వెళ్ళినప్పుడు మనకి అన్ని చోట్ల స్నానాలకు సంబంధించిన అవకాశం ఉండదు.
కానీ మలమూత్ర విసర్జనాలు చేసి అదే అశుచితో ఉంటాం. కానీ ఉదయం సాయం సంధ్యా సమయాల్లో భగవద్ ఆరాధన చేయాలని శాస్త్రం చెప్పింది. మరి ఆ సమయం పోతోంది, అమృతమైన సమయం పోతోంది. ఆ సమయాన్ని ఎలా వినియోగం చేసుకోవాలి? శాస్త్రం ఇచ్చిన దానికి అవకాశం ఏంటయ్యా అంటే కాళ్ళు మోకాళ్ళ వరకు, చేతులు మోచేతుల వరకు, కంఠం, చెవులు, ఈ యొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ భాగాలన్నీ కూడా శుచిగా శుభ్రంగా శుభ్రం చేసుకుని భగవన్నామంతో ఆ నీటిని తీసుకుని జల్లుకోవాలట. జల్లుకుని ఆపోహిష్టామయో భువహతాన ఊర్జదాతున అనేటువంటి శ్లోకాలతో మీద జల్లుకుని భస్మాన్ని శిరస్సు సహస్రారంలో జల్లుకుని భగవన్నామస్మరణ చేసి సూర్యుడి యొక్క ఉదయం సంధ్య చూస్తూ ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదివి నామస్మరణ చేస్తే నీవు సశాస్త్రీయంగా స్నానం చేసి భగవత్ పూజ చేసిన దాంతో సమానం అట. అది శాస్త్రంలో ఉన్నటువంటి ఈజీ వే. ఎందుకంటే అణువు లేదు. అణువు కాని చోట అదుకుల బట్టి మేము స్నానం చేయండి, సంధ్యావందనం చేయడం అంటే, భగవద్ ఆరాధన చేయడం అంటే మరి కాలం అమృతమైన కాలం పోతోంది. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుని దీన్ని ఉద్ధరణ చెయ్యాలి అనుకున్నప్పుడు అన్ని సమయాల్లో అలా చేస్తామంటే కుదరదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అలా విభూజలు చేసుకుని కూర్చుంటామంటే కుదరదు. అది తప్పు. మళ్ళీ అణువైన చోట ఖచ్చితంగా చెయ్యాలి, అణువు లేని చోట దానికి తగ్గట్టుగా చెయ్యాలి. ఇప్పుడు ఉదాహరణకి శబరిమలకి వెళుతూ ఉంటారు, చాలా దీక్ష తీసుకుని ఉంటారు. 45 రోజులు శుచిగా శుభ్రంగా ఉదయం మధ్యాహ్నం స్నానం చేసినటువంటి ట్రైన్లోకి వెళ్ళేసరికి స్నానాలు ఉండవు, ఏముండవు. మరి అలాగా ఇలాంటివి తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు శుచిగా ఉండలేకపోతున్నారు. ఇలాంటివి తెలుసుకుని 10 మందికి తెలియజేస్తే అణువుగా చోట అణువయ్యేటట్టుగా శాస్త్రాన్ని ఎలాగ మనకి తిప్పుకుని మనం శాస్త్రబద్ధంగా ఉండవచ్చు అనేటువంటి విధానాన్ని తెలుసుకోవచ్చు. అదన్నమాట. అలాగా ఉదయ సంధ్యా సమయాల్లో కూడా భగవద్ ఆరాధన మిస్ అవ్వకుండా చెయ్యవచ్చు. అప్పుడు శుచితో సమానమే, శుచితో సమానం అవుతుంది. శాస్త్రం చెప్పింది, నేను చెప్పడం కాదు. అలాగా తత్రయేషు లలితాదేవ్యా శ్రేష్ఠ ముఖ్యామిదం మునే శ్రీ విద్యా వ్యాతు మంత్రాణం తత్ర కదితాం పరా పురాణం శ్రీపురమివ శక్తీనాం లలితాం యదా శ్రీ విద్యోపాసకానాం చ యదా దేవ్యో పరాశ్యతాః. అమ్మవారి యొక్క తంత్ర విద్య, మంత్ర విద్య, యంత్ర విద్య కూడా ఈ యొక్క లలితా సహస్రనామంలో అంతర్భాగంగా ఉన్నది నాయన. శ్రీ విద్యాతు మంత్రాణం తత్ర రతయా పరాహ. శ్రీ విద్య కూడా ఈ సహస్రనామాల్లో పొదిగి ఉండబడిందయ్యా. పురాణం శ్రీపురమివాం శక్తీనాం లలితాం తదా. పురములలో కల్లా శ్రీపురం ఉత్కృష్టమైనది, స్తోత్రములలో లలితా సహస్రనామం ఉత్కృష్టమైనది. శ్రీ విద్యాతు మంత్రాణం తత్ర కదా పరాహ. అలా చెప్తూ తత్ర నామ సహస్రేషు పరమే ప్రకీర్తితాం యద్యాహ దేవితాం పురాహ లలితాంబికాం అస్య నామ సహస్రస్య పఠంతేతు ప్రియతేస్తదా శ్రీమాతు ప్రీతయే తస్మ దేశికో కీర్తయే తదా. దేశికో అంటే గురువు చేత ఆ నామాలని అందిపుచ్చుకున్నటువంటి శిష్యుడు ప్రీతిగా సంతృప్తిగా ఆ నామాలను ఉచ్చరించాలట. ఎక్స్ప్రెస్ గా వెళ్తారు. కొన్ని చోట్ల నేను వింటూ ఉంటాను, ఎక్స్ప్రెస్ అమ్మవారికి కూడా అర్థం కాదు, ఎవరు నామాలను తెస్తా. కానీ ప్రీతిగా శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అలా చదువుతుంటే నామానికి బ్రేక్ వస్తుంది. దాంతో పాటు నామాల్లో ఉన్న భావం మనసులో స్ఫురిస్తుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. అలాగా నామాలు ప్రీతిగా చదవాలి. అమ్మో 30 నిమిషాల్లో అయిపోతాయండి, 50 నిమిషాలు అవనివ్వండి, ఒక్కసారి చదవండి ప్రీతిగా. అమ్మ వచ్చి కూర్చుంటుంది. అది ఎలాగో చివరిలో చెప్తాను.
అస్య లలితా నామస్య పాఠాంతరేణ ప్రియతే తదా శ్రీమాతు ప్రీతయే తస్మ దశయే కీర్తయేస్తదా బిల్వాశ్చ చక్రరాజస్య యోస్తా లలితాంబికాం పద్మేర్భవా తులసీస్తదా రేబీర్నవ సహస్రకైః. అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి శ్రీయంత్రాన్ని ఎలా ఆరాధన చేయాలో చెప్తున్నారు. తులసి, బిల్వము, పద్మాల చేత ఆరాధింపవచ్చట. సంధ్యాః ప్రసాదం కురుతే తస్య సింహాసనేశ్వరి చక్రరాజాది ముఖ్యానాం జప్త్వా పంచదశాక్షర్యాః. అలాగా అర్చించినటువంటి శ్రీయంత్రానికి పంచదశాక్షర్యాః మంత్రాః జప వినియోగితాః. ఆ మంత్రాన్ని అనుసంధానం చేస్తూ, అక్కడ యంత్రం ఇక్కడ మంత్రం, ఈ మంత్రం యంత్రంతో తంత్రంగా అనుసంధానం చెయ్యాలి. అలా అనుసంధానం చేస్తే సంపూర్ణమవుతుంది. తంత్రం అంటే ఏదో విచిత్రమేం కాదు, చేసేటటువంటి మెకానికల్ వర్క్ ఉంటుంది చూసారా, అర్చించడం, దీపం వెలిగించడం, ధూపం గ్రావించడం, ఇదంతా కూడా తంత్రమే అంటారు. అంటే మెకానికల్ గా చేసే వర్క్ ని. నేను ఒక చోట చూశాను, మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజ్ పేరుని తాంత్రిక విశ్వవిద్యాలయం అని పెట్టారు. అది చూడగానే తంత్ర విద్యలు ఏమైనా నేర్పిస్తారేమో అని చెప్పి నేను అలాగే అనుకున్నాను మొదట్లో. ఆ తర్వాత కింద ఇంగ్లీష్లో చదివిన తర్వాత మెకానికల్ అంటే, మెకానికల్ అనే పదానికి అచ్చ తెలుగులో సంస్కృతంలో తంత్రము అనే పేరట. అప్పుడు అర్థమైంది, మరి నేను కూడా పూజలు చేసేది మెకానికల్ వర్కే కదా, దానికి భక్తిని, భగవంతుణ్ణి అనుసంధానం చేస్తున్నా. దీనికి దానికి అనుసంధానం లేకపోతే ఇది కేవలం మెకానికలే, అదే ఉండదు ఇంకా. అలా అనమాట. జపేతు కీర్తయే నిత్యం మిదం నామ సహస్రం జప పూజాం దశాక్షర్యాః సహస్రకం సాంగశ్చైవ సాంగశ్చాపి యత్పదే యోపితాంతదా ఉపాసేన స్తుతిర్యస్య పటేన్స్తదా ఇదం నామ సహస్రం తు కీర్తయే నిత్యయాం చక్రరాజస్య దేవ్యాః ప్రోక్తాం నామ సహస్ర నామం చ కీర్తయన్. అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి యంత్ర విద్య నేర్చుకోలేకపోయిన వారికి కూడా ఈ లలితా సహస్రనామాన్ని సుస్పష్టంగా శాస్త్రబద్ధంగా పఠించినంత మాత్రం చేత సంపూర్ణమైనటువంటి శ్రీయంత్రం పూజా విధాన ఫలితం దక్కుతుందట. అది హయగ్రీవుల వారు స్పష్టంగా చెప్తున్నారు. లలితా సహస్రనామం, అందుకే పెద్దలు కూడా శ్రీయంత్రం కుంకుమార్చన చేసినప్పుడు చేసుకోవచ్చు అని చెప్పడానికి కారణం గురువు గారు ఇచ్చినటువంటి ఆజ్ఞ. శ్రీయంత్రస్య రాజస్య లలితా నామ సహస్రకం సంపూర్ణయేత్ ఇదం నామ సహస్రకం తుం కీర్తయేన్ చక్రరాజాస్య భక్తస్య కృతయే మేధాః ధృతయేం విదుః భక్తా భక్తిస్యాస్యమిదం నామ సహస్రకిం తత్ర హేతుం ప్రవక్ష్యామి శృణుం త్వా కుంభ సంభవం పురా శ్రీ లలితా దేవి భక్తానాం హేతకాయయే. ఓ కుంభ సంభవ, ఓ అగస్త్య మహర్షి, ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి విద్య ఒకెత్తు, ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా నామాలలో సాక్షాత్తు వసిన్యాది వాగ్దేవతలు వివరిస్తున్నారు. శ్రద్ధాభక్తులతో వినవయ్యా. ఆయన అప్పటికే మమవా యోగ్యత నాస్తి అని అడుగుతూనే ఉన్నారు. మళ్ళీ శ్రద్ధగా వినమని అంటున్నారంటే నామాల్లోకి వెళ్ళబోతున్నారు అగస్త్యుల వారు. వెళ్ళబోతున్నారు కాబట్టి తస్మాత్ శాస్త్రం వస్తోంది, నువ్వు జాగ్రత్తగా ఉండు. అక్కడ వచ్చేటటువంటిది తస్మాత్ జాగ్రత్తగా విను. మళ్ళా నానా లెగాలి, నిద్రపోతున్నావేమో, మనసు వెళ్ళిపోతుంది. శరీరం నిద్రపోదు, మనసు నిద్రపోతుంది. లేదా మనసు ఇంట్లోకి వెళ్ళిపోయి ఈ సమయంలో ఏ సీరియల్ వస్తుంది, ఈ సీరియల్ మిస్ అయిపోతున్నానేమో అనే సీరియల్లోకి వెళ్ళిపోతే అక్కడి నుంచి వెనక్కి లాక్కొచ్చుకుందామండి. అలాగా తత్ర హేతు ప్రవక్ష్యామి శృణుం త్వాం కుంభ సంభవ పురా శ్రీ లలితాదేవ్యా భక్తానాం హేతకావ్యవే.
వాగ్దేవి వశిని ముఖ్యాం స్తతాతు యో ముద్రయేత్ వాగ్దేవతా వశిన్యాద్యాః శృణుత్వాం వచనం మమ. నేను చెప్తున్నటువంటిది సాక్షాత్తు వశిన్యాది వాగ్దేవతలు లలితాపరాభట్టారికా త్రిపుర సుందరి దేవి అయినటువంటి జగన్మాత యొక్క ముఖం నుంచి ఆవిర్భవించినటువంటి వశిన్యాది వాగ్దేవతలయ్యా. వారి నుంచి వచ్చినటువంటి నామాలను నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. భవంత్యా మృత్యతే ప్రోల్లసత్ ద్విషత భుక్తాయాః మత్స్యత్యా రహస్యజ్ఞ మమ నామ పారాయణాః మమ స్తోత్ర విధిక్రమాః తస్మాత్ దశావ్యాః కురుతే మమ కిం నామ సాహస్రకైః యతైవ భక్త యుక్తానాం మే సంధ్యా ప్రీతి పటయే నిత్యం. ఇప్పుడు చెప్పబోతున్నటువంటిది సాక్షాత్తు వశిన్యాది వాగ్దేవతల చెప్పబడింది కాబట్టి నీవు శుద్ధి అయినటువంటి మనస్సుతో శుద్ధి అయినటువంటి శరీరముతో ఏకాగ్ర చిత్తముగా ఏకస్థానమునందు కూర్చుని జపించవలసినటువంటిది అని అండర్లైన్ చేసి మరి చెప్తున్నారు. ఎవరు? అగస్త్యుల వారు, హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి చెప్తున్నారు. అంటే లలితా సహస్రనామం చదవాలి అని అంటే శుచి అయినటువంటి మనస్సు, శుచి అయినటువంటి శరీరము, శుచి అయినటువంటి స్థలము, ఏక స్థితం అంటే ఒక చోట కూర్చొని చెయ్యవలసినది. దీని గురించి ఈ లాస్ట్ లైన్ గురించి చదివిన తర్వాత కొంతమంది పెద్దలను అడిగారు, ఎందుకండి విష్ణు సహస్రనామానికి మనకి అవకాశం ఉంది కదా, కూర్చున్నా నడుస్తున్నా ఏం చేస్తున్నా కానీ నా విష్ణు సహస్రనామం చేసుకోవచ్చు కదా, శివ సహస్రనామం చేసుకోవచ్చు కదా, గణపతి సహస్రనామం చేసుకోవచ్చు కదా, దీనికి మాత్రమే పర్టికులర్ గా ఒక చోట కూర్చునే చెయ్యాలి అని ఎందుకు చెప్పారు? దానికి కారణం ఏమన్నా ఉందా అంటే అత్యద్భుతమైన మాట చెప్పారు పెద్దలు. నాయన, ఇది వశిన్యాది వాగ్దేవతల చేత ఇవ్వబడినటువంటి శాస్త్రం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అటువంటి శాస్త్రంలో ఈ షట్చక్రాల యొక్క శక్తి ప్రచోదింప చెయ్యగలిగేటటువంటి వైబ్రేషన్స్ ఉంటాయ్యా. అప్పుడు నువ్వు కదులుతూ వెళ్తుంటే అది స్థిరమైనటువంటి శక్తిని ప్రచోదింప చేయలేదు. కాబట్టి కూర్చోగలిగితే పద్మాసనం వేసుకుని నేల మీద కూర్చోవాలి, ఆసనం వేసుకుని. కూర్చోలేకపోతే ఇంకా శరీరగతమైనటువంటి విధి విధానాలు, నొప్పులు గారి ఏమైనా ఉంటే కనుక తప్పదు. ఇంకా అప్పుడైనా సరే ఉన్నతమైన స్థాయిలో ఉన్నతమైన ఆసనంలో ఉంటే మామూలుగా బాస్పట్లు వేసుకునేనా కూర్చోవాలట. ఆ యోగ్యత వారికి అవకాశం కుదిరితే అప్పుడు ఏంటంటే నువ్వు వృత్తాకారంలో ఉంటావు. ఈ శరీరం ఇలా వృత్తాకారంలో ఉంటుంది. ఈ వృత్తాకారంలో ఉన్నప్పుడు ఆ స్థితిలో శరీరం స్థిరంగా ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే శ్రీమాత నుంచి మొత్తం చివరి నామం వరకు మనం వెళ్ళిపోయిన తరువాత 2 నుంచి 5 నిమిషాల వరకు కళ్ళు మూసుకుని చదివిన చోట అక్కడే కూర్చుండిపోతే, ఇందాక చెప్పాం కదా శ్రీ యంత్రం యొక్క ఆరాధన కూడా లలితా సహస్రనామంతో అనుసంధానం చేయవచ్చు అని. దానికి ఇక్కడ లింక్ చెప్తున్నారు, పెద్దలు చెప్పినటువంటి మాటని. ఆ లింక్ ఎలా ఉందయ్యా అంటే, నేను తప్పులు లేకుండా స్పష్టంగా లలితా సహస్రనామాన్ని చదివితే శ్రీ యంత్రం 4 పలకలుగా ఉంటుంది కదా, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, మధ్యలో త్రికోణాలు, వృత్తాలు, మూల బిందువు అన్నీ ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ గా వాయుమండలంలో నేను మైక్లో చదివితే ఆ శబ్దం ఎంతవరకు వ్యాపిస్తుందో, గొంతుతో పలికితే ఆ శబ్దం ఎంతవరకు వ్యాపిస్తుందో అంతవరకు నా శబ్దం ఎంతవరకు వెళ్తుందో, ఎంత వెడల్పు వెళ్తుందో అంత గాలిలో శ్రీ యంత్రం ప్రవహిస్తుంది. వాయుమండల శ్రీ యంత్రం శక్తి ఉద్భవిస్తుంది. ఒక్కళ్ళు చదివినా ఉద్భవిస్తుంది, అందరూ చదివినా ఉద్భవిస్తుంది. అందుకని బృందంగా చదివినప్పుడు ఒక్కళ్ళైనా స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏంటంటే వారి యొక్క శక్తి ద్వారా మిగిలిన వాళ్ళు కొద్దిగా తడబడినా సరే ఆ ఒక్క శక్తితో మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ శక్తిని పొందగలుగుతారు. 2 నుంచి 5 నిమిషాల పాటు అక్కడ కళ్ళు మూసుకుని కూర్చుంటే చదివిన తర్వాత మౌనంలోకి వెళ్ళిపోయి కూర్చుని పోవాలి. ఆ వాయుమండల శ్రీయంత్రం ఏదైతే ఉందో
ఎక్కడ నుంచి ఉద్భవించిందో అక్కడే తిరిగి మళ్ళీ వస్తుంది. అది లలితా సహస్రనామంలో ఉన్నటువంటి శక్తి. వాయుమండల యంత్రం ఏదైతే నామంతో కోణాలు తయారవుతాయి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. మళ్ళీ ముందు లైన్లో ఉన్న నామాలు ఎదర పెట్టకూడదు, ఎదరు నామాలను ముందు పెట్టకూడదు. ఏ క్రమంలో చెప్పారో ఆ క్రమంలోనే వెళ్ళాలి. ఆ క్రమంలో వెళితే చిత్రస్త్రము, వృత్తాకారము, తర్వాత త్రికోణాలు, 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 ఏకత్రికోణము, బిందువు యాజ్ ఇట్ ఈజ్ గా శ్రీయంత్రంలో ఎలా చెప్పబడిందో అలా ఉద్భవించి తీరుతుంది. ఆ తీరినటువంటిది మళ్ళీ ఈ సహస్రారంలో ప్రవేశ శరీరంలోకి వెళుతుంది. అది ఎందుకు ఉపయోగపడుతుందో కూడా చెప్పుకుందాం. మన శరీరంలో ఆరా అని చెప్పి ఉంటుంది. ఆ ఆరా ఎప్పుడు శుద్ధ అవుతుందంటే లలితా సహస్రనామం చదివిన వెంటనే శుద్ధ అవ్వదు. ఆ చదివినటువంటి శక్తి వాయుమండలంలో ప్రవేశించి అది తీసుకోవడానికి ప్రశాంత చిత్తమైనటువంటి బుద్ధిని నిలబెడితే అప్పుడు వ్యాపించినటువంటి శక్తి బుద్ధిలో నుంచి, మెదడులో నుంచి శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది. అందుకని చదివిన వెంటనే ముందు కళ్ళు మూసుకుని కూర్చోవాలి. పక్కన ఎవరు ఏ హడావిడి చేస్తున్నా వేరే విషయం. నీ శరీరంలో నువ్వు హడావిడి చేయకూడదు. పక్కన డీజేలు పెట్టి మోగమోగిస్తున్నా మనకు అనవసరం. కానీ ఈ శరీరంలో నుంచి నామాలు ఉద్భవించాయి. అది మళ్ళీ ఈ శరీరంలోకి రావాలి అని అంటే నీవు శాంతంగా కూర్చోవాలి. నీవు శాంతంగా కూర్చున్నట్లయితే ఆ శక్తి మళ్ళీ నీలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన నాడు నీలో ఉన్నటువంటి క్లేశాలు తొలగిపోవడం మొదలవుతాయి. అది ఒకసారే పోతుందా అంటే సాధనాత్ సాధ్యే సర్వం అని శాస్త్రం చెప్పిన మాట ప్రకారంగా సాధన చేస్తూ వెళ్లే కొద్దీ. ఇంకొకటి, ఆ కళ్ళు మూసుకున్నప్పుడు వెంటనే లౌకికమైన విషయాలు రాకుండా ఉండాలి అని చెప్పి ఆ 1000 నామాల్లో ఏదో ఒక నామం నీ మనస్సుకు హత్తుకుంటుంది. ఆ నామాన్ని అప్పుడు మరలా పునశ్చరణ చెయ్యి. అప్పటి వరకు గొంతు అలసిపోయి ఉంటుంది. మనస్సు అలసిపోతుందో లేదో చెప్పలేదు. మనస్సు అప్పుడు వేరే ఆలోచనలు చేయవచ్చేమో గాక. మనస్సు ఆ సమయంలో నిలబెడితే శక్తి అంతా కూడా గ్రహించడానికి కావలసినటువంటి అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది శరీరానికి. మనస్సు నిలబెట్టాలి అని అంటే నామం కావాలి. ఈ 1000 నామాల్లో ఏదో ఒక నామం దగ్గరనే మనస్సు నిలిచిపోతుంది కదా. ఆ నామాన్ని నీవు పునశ్చరణ చేయ లోపల ఎన్ని చెప్పినప్పటికీ కూడా నాకు ఒక నామం మీద నిలిచిపోయింది. ఏంటయ్యా అంటే ఆ నామ అర్థాన్ని వివరిస్తాను. అమ్మట నేను కూర్చొని ఉన్నాను, నా చుట్టూరు అగ్ని ఉన్నది. ఆ అగ్నికి ఎదురుగా ముత్యాల పొదిగినటువంటి ఆసనం మీద పచ్చటి పాదాలు అలా కనబడుతూ ఉండగా, పాదాలకి మెట్టెలు, పాదాలకి పారాణి, దగద్దగా మెరిసిపోతూ ఉన్నటువంటి పట్టీలు, అమ్మ కట్టుకున్నటువంటి ఎర్రటి చీర అలాగ చూస్తూ ధ్యానంలో అక్కడి వరకు నేను దర్శించగలిగాను. ఆ నామము యొక్క శక్తి ప్రభావం చేత అది ఇప్పటికీ కూడా నా తలుచుకుంటే కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి. నేను చుట్టూరు అగ్నిలో ఉన్నాను. అగ్ని లోపల అగ్ని నాకు చల్లగా ఉన్నది. ఆ చల్లనైనటువంటి అగ్నిలో అమ్మ పాదాలు కనబడుతూ ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి మొత్తం అంతా అగ్నే, చుట్టూరు అగ్నే, నాకేమీ కనబట్టలేదు. అగ్ని లోపల నేనున్నాను, అగ్నిలో నేనున్నాను, అగ్నే నేనై ఉన్నాను. మొట్టమొదట ఈ ధ్యానం అప్పుడు ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో నాకు భయం వేసింది. ఇంకోసారి చేయకూడదు, నాకు ఎందుకు భయం వేస్తుంది, చుట్టూ మంటలు వస్తున్నాయి అని చెప్పి మా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, నాయన నీలో ఉండే క్లేశాలు తొలగిపోవడానికి కావలసిన మార్గాన్ని అమ్మ వేస్తున్నప్పుడు నీకు అనుభవాన్ని ఎలా ఇచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవం ఇస్తుంది. ఎవరికి ఏ అనుభవం ఇస్తుందో చెప్పలేము. నీకు ఇలాంటి అనుభవం ఇచ్చింది. ఆ అనుభవాన్ని నువ్వు శాంతిగా ఉండి దాన్ని అనుభవించు. అక్కడ ఏం జరుగుతుందో సాక్షిభూతంగా చూడు. నువ్వు కాలిపోతున్నావు, నువ్వు దగ్ధమైపోతున్నావు అని నువ్వు భావించుకో. అది సాక్షిభూతంగా నువ్వు చూడు అని చెప్పడం మొదలుపెట్టిన తర్వాత భయం వేసింది నిజంగానే. ఎందుకయ్యా అంటే ఎన్ని జన్మలు పుట్టి పెరిగి చచ్చాను, కానీ ఆ అగ్ని అనేసరికి భయం వేసింది. ఆ అగ్నిలో నేను రమించడం మొదలుపెట్టిన తర్వాత ఆ అగ్ని వెలుగు ఇంకా ఎక్కువైంది. అగ్ని చల్లగా రావడం మొదలైంది. ఆ భావన వచ్చింది. అగ్ని వేడిగా ఉన్న భావన కాస్త
చల్లటి భావన నాకు ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి భావన తృప్తినిచ్చింది, శాంతినిచ్చింది. ఆ శాంతిలో అలాగే ధ్యానంలో ఉండే కొద్దీ ఆ అమృతమైనటువంటి పాదాల దర్శనం ఇచ్చింది అమ్మ. అది కూడా కార్తీక శుక్ల పౌర్ణమి నాడు, ఇప్పటి నుంచి 5 సంవత్సరాల క్రితం మాట ఇది. ఇప్పటికే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మ పాదాలే నాకు శరణం. శిరసాస్మరామి దేవీం తవ చరణం శిరసాస్మరామి. ఆ అమ్మ పాదాలు త్రికరణ శుద్ధిగా నేను ఎప్పుడుగా కళ్ళ ముందు కనబడుతున్నాయి. మీరు ఎవరు నాకు ఏం కనబడటం లేదు, ఆ పాదాలే కనబడుతున్నాయి. అమ్మ అమృత తుల్యమైనటువంటి పాదాలు. ఆ పాదాల దర్శనం ఒక్క నామంలోనే నాకు గోచరం అవుతూ ఉంటుంది. ఏంటయ్యా నామం అంటే, అమ్మ నీ యొక్క నామాలతో కూడుకున్నటువంటి కూర్పులో చిదగ్నికుండ సంభూతాం దేవకార్య సముచ్యత. ఆ నామం దగ్గర మాత్రం మనసు ఆగిపోతుంది. మీకు కూడా అలాంటి భావన కలిగితే ఆ నామాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. 1000 నామాల్లో ఎక్కడో ఒక నామం, అదే నామం ఉండాలని లేదు. ఆ 1000 నామాల్లో మీకు ఏదో ఒక నామం దగ్గర ఆగిపోతుంది మనసు. ఆ నామాన్ని అండర్లైన్ చేసుకోండి. అది పురస్చరణ చేయండి, పురస్చరణ చేయండి, పురస్చరణ చేయండి. మీరు ఏ పని చేస్తున్నా సరే ఆ నామాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండండి. మార్పు ఏంటనేది మీకు మీకే తెలుస్తుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లే, అనౌన్స్ చేయాల్సిన అవసరం లే. దానివల్ల మీ మొహంలో వచ్చేటటువంటి తేజస్సు ఎన్ని ఫేర్లో వీళ్ళు రాసినా, ఎంత మేకప్ వేసినా రాదు. అటువంటి తేజస్సు అమ్మ ఇస్తుంది. బయట ఉన్నటువంటి మేకప్ మ్యాన్లు ఎంత చేసినా సరే అది తుడిచిపెట్టుకుని పోతుంది. కానీ ఇది అమ్మ ఇచ్చేటటువంటి తేజస్సు. ఆ తేజస్సు అసలు ఇంకెవరు తొడవలేరు దాన్ని. ఆ తేజస్సు ఇంకా తుడిచే కొద్దీ పెరుగుతుంది. దీపం ఇలా ఆర్పుదామని చేత్తో పెడితే అది కారుద్ది తప్ప ఆరదు. అలాగే తేజస్సు దగ్గరికి ఎవరైనా వెళ్ళగలిగితే ఆ తేజస్సు ఇంకా ప్రజ్వలిల్లుతుంది. అదే రీతిగా అమ్మ యొక్క నామ సాహస్రంలో ఉన్నటువంటి శక్తికి మమవా యోగ్యత నాస్తి అన్న అగస్త్య మహర్షి రీతిగా మనకు యోగ్యత ఉందో లేదో చూసుకోవాలి. చూసుకుని నశటాయ నదుష్టాయ నవిద్యా రాజవేదినే శ్రీమాతృభక్తి యుక్తానం అన్నటువంటి మాటలని ఒకసారి మైండ్లో రివైజ్ చేసుకోవాలి. నా బుద్ధి ఎలా ఉంది? దుష్టత్వంగా ఉందా, మామూలుగా ఉందా, క్రోధంతో ఉందా, కోపంగా ఉందా, ద్వేషంగా ఉందా, అసహ్యంగా ఉందా, అది కాకుండా ప్రీతిగా ఉందా, ప్రతిదాన్ని చూసినా నాది నాది అనే ప్రీతి భావం ఉన్నదా, ఏ భావం ఉన్నదనే దాన్ని తూకం వేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు లలితా సహస్రనామాన్ని నా యొక్క బుద్ధిని తూకం వేసుకోవాలి. ఆ తూకం వేసుకున్నాడు, ఆ తూకం సమాన స్థాయిలో వస్తే నేను అర్హుడిని, నేను అర్హత పొందాను లలితా సహస్రనామానికి అని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. ఇంకొకళ్ళు ఎవరు జడ్జి చేయాల్సిన అవసరం లేదు. భక్తికి ఇంకొకళ్ళు ఎవరు జడ్జి చెయ్యరు, ఎవరికి వాళ్ళే జడ్జిలు అవుతారు. దానికి భగవన్నామస్మరణయే గతి. సాక్షాత్తు దక్షిణామూర్తి ఇచ్చినటువంటి మౌనంలో ఇచ్చినటువంటి జ్ఞానమే లలితా సహస్రనామంగా లలితా పూర్వపీఠికలో హయగ్రీవ స్వామి వారిని ఉపదేశం చేసి శ్రీపురం చాపి లలితా అని చెప్పి లలితాదేవి యొక్క చరిత్ర మొత్తాన్ని వివరించినటువంటి హయగ్రీవ స్వామి వారు లోపాముద్రాపదే అగస్య అని చెప్పి పరమ పవిత్రమైనటువంటి లోపాముద్రాదేవికి పతి కావడం చేత నీకు ఈ అర్హత వచ్చింది అని చెప్పి వివరించి తత్ నామాన్ని వివరిస్తున్నటువంటి హయగ్రీవుల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ రేపటి రోజు ఆ అమ్మ నామాలలోకి అమ్మ వెళ్ళనిస్తుందో, మళ్ళీ యోగ్యత కోసం ఇదే మళ్ళీ చెప్పిస్తుందో నాకు తెలియదు. అమ్మ ఎలా పలికిస్తే అలా విందామని నిర్ణయించుకుంటూ అమ్మ నామాన్ని, ఏదో ఒక్క నామాన్ని జీవితాంతకాలం పఠిస్తాను అని అమ్మ పాదాల దగ్గర శపథం చెయ్యాలి అని మీ యొక్క బుద్ధి కలిగినటువంటి భక్తులందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు అర్హత పొంది ఆ పరాభట్టారిక మహాత్రిపుర సుందరి దేవి యొక్క లోకానికి చేరుకోవాలి అని ప్రార్థిస్తూ
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.